టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్ మొదలుపెట్టిన చాలామంది యాస్పిరెంట్స్ చాలా వరకు మిస్టేక్స్ చేయడం జరుగుతున్నాయి. ఈవెన్ వాళ్ళు చేసినటువంటి ఈ మిస్టేక్స్ వల్లే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ మంచిగా ఉన్నప్పటికీ కూడా సెలక్షన్ అనేది మిస్ అవుతుంది. మీరు కూడా ఈ మిస్టేక్స్లో ఏదైనా చేస్తుంటే ఈరోజే ఆపడానికి ప్రయత్నించండి. ఏంటి ఆ మిస్టేక్స్, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలా వరకు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం. అదేంటి సార్, నోటిఫికేషన్ ఉందో లేదో అని తెలిస్తే కదా మేము ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనేసి ఒక డౌట్ రావచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. బట్ ద రియాలిటీ ఏంటంటే ర్యాంకర్స్ ఎప్పుడూ కూడా నోటిఫికేషన్ కోసం కాదు, సిలబస్ కోసం ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. నాకున్నటువంటి సిలబస్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. నోటిఫికేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, ప్రిపరేషన్ ఈజ్ ద రియల్ వెపన్ అని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకు మాత్రమే సెలక్షన్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దెన్ మిస్టేక్ నెంబర్ 2, చాలామంది సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం జరుగుతుంది. ఈవెన్ అర్థం చేసుకోలేకపోవడం ఇంకోటైతే చాలామంది సిలబస్ని పూర్తిగా పట్టించుకోరు కూడా. ఫర్ సపోజ్ చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ మీరైనా చెప్పండి, ఇంతవరకు సిలబస్ని మీలో ఎంతమంది ప్రింట్ చేసుకున్నారు అనేది. చాలామంది సిలబస్ని ప్రాపర్గా చూడకపోవడం, ఈవెన్ సిలబస్ మీద ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఏం చేస్తామంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది ర్యాండమ్గా వెళ్తుంది. ర్యాండమ్గా ప్రిపరేషన్ వెళ్తే ర్యాండమ్గా ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటిని చదవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మన యొక్క ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ ఓరియంటేషన్గా వెళ్లకుండా ఏదో చదవాలి కాబట్టి చదివినట్టు ఉంటుంది. సో దట్ సొల్యూషన్ ఏంటి అంటే మనకున్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని లైన్ బై లైన్ అనలైజ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి టాపిక్కి కూడా ఒక సోర్స్ అంటూ ఫిక్స్ చేయండి. సో చాలామంది ఇంకొక మిస్టేక్స్ ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ అనేవి కూడా ఫాలో అవుతారు. అటువంటివి కూడా చేయొద్దు. సో అదే టూ మెనీ బుక్స్. సో చాలా వరకు సోర్సెస్ వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి, కానీ చదివేది మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఒకే సబ్జెక్ట్కి 5 బుక్స్ ఫాలో అవ్వడం జరుగుతుంది. 5 బుక్స్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 3 to 4 బుక్స్ అయినా చాలామంది చదవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈవెన్ ఒక 10 యూట్యూబ్ ఛానళ్ళు, అలానే టెలిగ్రామ్ ఛానల్లో వచ్చే పీడిఎఫ్స్, ఇప్పుడు రీసెంట్గా వాట్సాప్ ఛానల్స్ అంటూ కూడా వచ్చాయి కాబట్టి అందులో వచ్చేటటువంటి ఎంసీక్యూస్, ఇలా ఒకే సబ్జెక్ట్కి ఇన్ని సోర్సెస్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో దట్ ఇలా చేయడం వల్ల అల్టిమేట్గా రిజల్ట్ ఏమవుతుందంటే కన్ఫ్యూజన్కి గురవుతాం. సో దట్ అల్టిమేట్ రియాలిటీ ఏంటి, అసలు ఏం చేస్తే బెటర్గా ఉంటుందంటే ఒకే సోర్స్ అనేది ఫాలో అవ్వాలి. దాన్ని ఏం చేయాలి, మల్టిపుల్ టైమ్స్ అనేది రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో రివిజన్ మాత్రమే మనల్ని సక్సెస్ వరకు తీసుకెళ్తుంది. రివిజన్ మాత్రమే మనకి ఎక్కువ కాలం గుర్తుండడానికి సహాయం చేస్తుంది. సో దట్ ఒకే సోర్స్ని మల్టిపుల్ టైమ్స్ ఎవరైతే రివిజన్ చేస్తారో ఒక సబ్జెక్ట్కి సంబంధించి వాళ్ళు రేస్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దెన్ మిస్టేక్ నెంబర్ 4, ఇది చాలామంది ముఖ్యంగా స్టేట్ పిఎస్సిస్కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు పట్టించుకున్నటువంటి అంశం ఏంటంటే పీవైక్యూస్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం. సో స్టిల్ చాలామందికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆలోచన, అవగాహన అంటూ ఏమీ లేకుండా ఉంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ప్రీవియస్ పేపర్స్ చూడకుండానే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మన యొక్క ప్రిపరేషన్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ పీవైక్యూస్ని చూడకపోవడమే. సో ఎందుకు సార్, అసలు పీవైక్యూస్ వల్ల ఏం యూజ్ ఉంటుంది, అసలు పీవైక్యూస్ ఏం చెప్తాయంటే క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ ఏంటి అనేది మనకి తెలియజేస్తుంది. అలానే రిపీటెడ్ థీమ్స్ ఏంటి అనేది కూడా మనకి ఇదే అనాలిసిస్ చేస్తుంది. దీంతోపాటు ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కడున్నాయి బాబు అనేటటువంటి అంశాలు కూడా మనకి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే తెలియజేస్తాయి. అందుకనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడటం వల్ల క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడో అనే అవగాహన వస్తుంది. రిపీటెడ్ థీమ్స్, వాటినే మనం గోల్డెన్ థీమ్స్గా కూడా చెప్పుకుంటున్నాం. ఈ గోల్డెన్ థీమ్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ప్రయారిటీ ఏరియాస్ ఏంటి అనేది కూడా మనం గెస్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దెన్ మిస్టేక్ నెంబర్ 5, చాలామంది యాస్పిరెంట్స్ కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు.
యూట్యూబ్ ఛానల్లో వచ్చే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారు, మంత్లీ ఉన్నటువంటి మ్యాగజైన్స్ ఫాలో అవుతారు, డైలీ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఫాలో అవుతారు. ఈవెన్ ఇవి సరిపోదు అన్నట్టు ఈవెన్ న్యూస్ పేపర్స్ని కూడా చదవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ న్యూస్ పేపర్ అనేది మీలో అనలిటికల్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఈ న్యూస్ పేపర్ ఒకటితో ఆపేస్తామంటే 2 లేదంటే 3 న్యూస్ పేపర్లు చదవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో దట్ మన యొక్క ప్రిపరేషన్లో ఉండేటటువంటి టైం అంతటినీ కూడా మనం కరెంట్ అఫైర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ మీద ఎంత టైం కావాలంటే అంత టైం పెడతాం. బట్ సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద అసలు పట్టించుకోము. స్టాటిక్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, అప్పుడు వీక్ అవుతాయి. నీకు సబ్జెక్ట్ వచ్చిందనుకోండి, కరెంట్ అఫైర్స్ అనేది తెలిసిపోతుంది, ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ ఏదో కరెంట్ అఫైర్స్ని ఒక న్యూస్ లాగా చూసామనుకోండి, అది ఎగ్జామ్ ఓరియంటేషన్లో వెళ్ళదు. జస్ట్ కామన్ మ్యాన్ లాగే ఉంటుంది ఆ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా. సో రిమెంబర్ వన్ థింగ్, గ్రూప్ 2లో స్టాటిక్ సిలబస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టాటిక్ సిలబస్నే మీరు కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. ఈవెన్ కరెంట్ అఫైర్స్ చదివినా స్టాటిక్ సిలబస్లో ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. అందరూ కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు, బట్ స్టాటిక్ సిలబస్ని పూర్తిగా వదిలేస్తున్నారు. అలా కాకుండా రెండిటికి కూడా సమతూకంగా చదువుకోండి. అన్నిటికంటే ముఖ్యం స్టాటిక్గా ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదే ప్రామాణికంగా చేసుకుని కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూ చదవాలి. దెన్ రిపీట్ రివిజన్. సో ఇంకొక ప్రధానమైనటువంటి రిపీట్ చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే రివిజన్ లేకపోవడం. చాలామంది ఏం చేస్తారంటే కొత్త కొత్త టాపిక్స్ చదవడానికి ఇష్టపడతారు. ఈవెన్ కొత్త టాపిక్స్ మాత్రమే చదువుతారు కూడా. అల్టిమేట్గా వాళ్ళందరూ ఏం చేస్తారంటే రివిజన్ అసలు చేయరు. బట్ ద గోల్డెన్ రూల్, సో గోల్డెన్ రూల్ ఏంటంటే మనకి చదివింది గుర్తుండాలంటే ఖచ్చితంగా చేయాల్సింది రివిజన్. చాలామంది అంటారు, సార్ అసలు చదివింది మాకు గుర్తుండట్లేదు సార్, ఏం చేయాలి సార్ అంటే, చదివింది గుర్తుండాలంటే, చదివింది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలంటే మీరు చేయాల్సింది కేవలం రివిజన్ మాత్రమే. సో దట్ రివిజన్ ఈజ్ కీ టు ద సక్సెస్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. దెన్ మిస్టేక్ నెంబర్ 7 ఏంటంటే ఎంసీక్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడం. అదేంటి సార్, నేను చాలా వరకు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తాను, మరి నాకు ఎందుకు రావట్లేదు అనేటటువంటి డౌట్ ఉంటుంది. నేను ఇక్కడ ఇంకొక అంశం చెప్పాను, సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడం, స్ట్రక్చర్డ్గా ప్రాక్టీస్ చేయకపోవడం, ఒక ప్లాన్డ్గా ఒక స్ట్రాటజీ పరంగా మనం ఎప్పుడైనా ఈ ఎంసీక్యూస్ అనేవి కూడా ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని ర్యాండమ్గా చదివామంటే దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే చాలామంది యాస్పిరెంట్స్ అసలు ఎంసీక్యూసే ప్రాక్టీస్ చేయకపోవడం జరుగుతుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే థియరీనే చదువుతారు. అంటే పుస్తకంలో ఏవైతే ఉన్నాయో ఆ అంశాల మీద పూర్తి ఫోకస్ పెట్టి అల్టిమేట్గా వాళ్ళు అసలు ఈ ఎంసీక్యూస్నే ప్రాక్టీస్ చేయకపోవడం జరుగుతుంది. అసలు నువ్వెంత చదివావు అనేది నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలన్నా నీకు ప్రామాణికంగా ఉండేది ఈ ఎంసీక్యూస్, ఈ టెస్ట్ సిరీస్ మాత్రమే. ఇంకోటి, మన యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుంది, థియరీ పరంగా ఉండదు కదా. మన యొక్క ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో దట్ నువ్వు ప్రాక్టీస్ చేయాలంటే ఎంసీక్యూస్ ఖచ్చితంగా ఉండాలి కదా. అందుకనే ప్రాక్టీస్ లేకపోతే నీలో స్పీడు ఉండదు, యాక్యురసీ కూడా ఉండదు. నీ ప్రిపరేషన్లో స్పీడ్ కావాలన్నా యాక్యురసీ కావాలన్నా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఎంసీక్యూస్. సో దట్ అట్లీస్ట్ డైలీ 20 to 30 ఎంసీక్యూస్ అయినా ప్రాక్టీస్ చేయండి. అది కూడా సబ్జెక్ట్ వైజ్గా, చాప్టర్ వైజ్గా నువ్వేవైతే చదివావో ఆ అంశాలకు అనుగుణంగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ మిస్టేక్ నెంబర్ 8 ఏంటంటే టైం టేబుల్. సో చాలామంది ప్రాపర్గా టైం టేబుల్ని ఫాలో కాకపోవడం జరుగుతుంది. అందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి మోటివేషన్ ఉన్నప్పుడు, వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళకి మంచిగా చదవాలనేటటువంటి మూడ్ ఉన్నప్పుడు మాత్రమే చదువుతారు. సో ఎవడైతే ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీతో చదువుతారో, ఈవెన్ వాళ్ళు బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా, నార్మల్ స్టూడెంట్ అయినా, గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి విద్యార్థి అయినా సరే మంచిగా మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు ఎక్కువగా స్కోర్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అల్టిమేట్గా ర్యాంక్ రావడానికి కూడా ఛాన్సెస్ మెరుగుపడతాయి. సో దట్ రోజుకి మీరు అట్లీస్ట్ 6 hours ఆఫ్ ప్రిపరేషన్ అనేది మంచిగా చేస్తూ వెళ్ళండి.
ఒకరోజు 10 అవర్స్ మంచిగా చదివి, తర్వాత 5 అవర్స్ చదివి, ఆ తర్వాత 2 అవర్స్ చదివి, ఆ నెక్స్ట్ రోజు అసలు పూర్తిగా చదవకపోతే దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. సో దట్ డైలీ 6 అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మీలో ఎప్పటికైనా మంచి రిజల్ట్స్ తీసుకొస్తుంది. సో దట్ డైలీ టైం టేబుల్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దెన్ మిస్టేక్ నెంబర్ 9, అందరూ చేసేటటువంటిది సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్. చాలా వరకు యాస్పిరెంట్స్ పక్కదారి పట్టడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఈ 8 రీజన్లు అనేవి మనకి కనిపిస్తున్నటువంటి అంశాలు అయినప్పటికీ కూడా మనల్ని తెలియకుండానే తినేసేటటువంటి ఒక పారజైట్ ఈ సోషల్ మీడియా. అటు టెలిగ్రామ్ ఛానల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కావచ్చు, ఈవెన్ యూట్యూబ్లో వచ్చేటటువంటి రికమెండేషన్స్. ఈవెన్ చాలామంది చూసేటటువంటి ఆస్పిరెంట్స్, ఎందుకురా బాబు ఈ సోది చెప్తున్నావు, ఈవెన్ నన్ను కూడా అనుకోవచ్చు, ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్లో నేను కూడా ఒక భాగమై ఉండొచ్చు. కానీ మీలో రేషనాలిటీ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మనిషి మనలో మంచి చెప్తున్నాడా, ఒక మనిషి మనకి చెడు చెప్తున్నాడా అనేటటువంటి అర్థం చేసుకునేటటువంటి స్థాయిలో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భావోద్వేగాలను రెచ్చగొట్టేటటువంటి జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో రేషనాలిటీ అనేది, లాజిక్ అనేది ఖచ్చితంగా ఉండకపోవడం జరుగుతుంది. ఇవి ఎప్పుడైతే మనలో ఉండవో అప్పుడు మన ప్రిపరేషన్ ఏమవుతుంది, డీవియేషన్ అవుతుంది, డిస్ట్రాక్షన్ అనేది అవుతుంది. సో దట్ అందుకనే ఏ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయినా, ఏ ఇన్స్టాగ్రామ్ని చూసినా, లేదంటే ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినా మీలో రేషనాలిటీ, లాజిక్ అనేది ఉన్నప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించండి. లేదంటే అవే మనకి పరాన్న జీవులుగా ఉండి మనకు తెలియకుండానే మనల్ని తినేయడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే మన యొక్క ప్రిపరేషన్ టైం మొత్తం కూడా కిల్ చేస్తాయి, వేస్ట్ చేస్తాయి. సో దట్ ఇక్కడ అల్టిమేట్ రూల్ ఏంటంటే, ఫోన్ షుడ్ బి ఏ స్టడీ టూల్, నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ టూల్. సో అది ఒక స్టడీ టూల్గా ఉపయోగించుకోండి, అంతేగాని వినోదాత్మకమైనటువంటి వస్తువుగా మాత్రం దాన్ని ట్రీట్ చేయొద్దు, ప్రత్యేకంగా ఈ ప్రిపరేషన్ టైంలో. దెన్ లాస్ట్ మిస్టేక్ నెంబర్ 10 ఏంటంటే, మనం చాలా వరకు కంపారిజన్స్ చేసుకుంటూ ఉంటాం. దెన్ ఆల్సో మనం చాలా వరకు మనలో చాలా భయాలు కూడా ఉంటాయి. సో ఈ కంపారిజన్స్ అండ్ ఆల్సో ఈ ఫియర్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎంత చదువుతున్నారు, వాళ్ళు అంత చదువుతున్నారు, బయట కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది అనేటటువంటి మాటలు మనకి ఎక్కువగా వినిపిస్తాయి. దీనివల్ల మనం కంపారిజన్ చేసుకుంటా, అలానే మనలో ఫియర్ కూడా మొదలవుతుంది. ఇలా కంపేర్ చేస్తూ ప్రిపరేషన్ని స్పాయిల్ కూడా చేసుకోవడం జరుగుతుంది. వన్ థింగ్, మీ కాంపిటీషన్ ఎవరు అంటే నిన్నటి మీతోటే అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నిన్నటికంటే మీరు ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యారనే దాన్ని బట్టే మీ యొక్క సక్సెస్ అనేది కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో దట్ కంపారిజన్స్ అండ్ ఫియర్ అనేవి పూర్తిగా పక్కన పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకోటి ఏంటంటే, సెలక్షన్ ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వల్ల ఎవరికి కూడా రాదు. సో పలానా వాడు తెలివైనవాడు అనే ఒక దృక్పథంతో సెలక్షన్స్ వస్తాయి అనేటటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. బట్ సెలక్షన్ అనేది ఎప్పుడూ కూడా ఇంటెలిజెన్స్ వల్ల కాదు. సెలక్షన్ ఎప్పుడైనా కన్సిస్టెన్సీ వల్ల వస్తుంది. ఎవరైతే పైన చెప్పినటువంటి 10 మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తారో మీ ప్రిపరేషన్ క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్పై ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీరు చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అనేది కూడా చెప్పండి.